రష్యా ఆపదలో ఉంది. ఏ విధంగా అంటే ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో ఈ ఉక్రెయిన్ వెనకాల 32 నాటో దేశాలు, అమెరికా ఆధ్వర్యంలో ఉన్న నాటో దేశాలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, పోలాండు, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, స్కాండినేవియన్ ఈ 32 దేశాలు ఉక్రెయిన్ వెనకాల ఉండి దానికి సైనిక, ఆర్థిక సహాయం చేయడం వల్ల, సైనిక సహాయం కూడా సైనికులను పంపించడం వల్ల రష్యా అనేది 4.5 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ని ఓడించలేని పరిస్థితి. ఉక్రెయిన్ ఇబ్బందుల్లో ఉన్న ఈ రష్యాని ఆదుకోవడానికి ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు రంగంలో దిగడం. ఉత్తర కొరియా రంగంలో దిగడం అంటే సామాన్యంగా కాదండి, ఒక రకమైన ఉధృతి, డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాకి డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి, ఉక్రెయిన్ యుద్ధంలోకి ఎంటర్ అయిపోయాడు. ఏ విధంగా అంటే భయంకరమైన, ఇప్పుడు నాటో దేశాలు, అమెరికా డొనాల్డ్ ట్రంప్, నాటో దేశాలు వణికిపోయే అంత విధంగా. ఎందుకంటే ఉత్తర కొరియా మీద అవి యుద్ధం చేయలేవు. ఎందుకంటే ఉత్తర కొరియా దగ్గరున్న హవసాంగ్ 41 హవసాంగ్ లాంటి మిసైల్తో అమెరికా యొక్క సిటీల్ని నాశనం చేయగలదు. అమెరికా ప్యాట్రాయిట్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉత్తర కొరియాని అడ్డుకోలేవు. కాబట్టి అమెరికాని నాశనం చేసే శక్తివంతమైన, అంటే డిస్ట్రాయర్ లాగా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ దేశంతో వాళ్ళు పోట్లాడలేరు. కాబట్టి ఈ ఉత్తర కొరియా ఇప్పుడు రష్యాకి సహాయంగా యుద్ధ రంగంలోకి దిగింది. ఏ విధంగా అంటే తన KN-23 అనే బాలిస్టిక్ మిసైల్ని రష్యాకి ఇచ్చింది. ఈ రష్యా ఇప్పుడు 200 ఈ KN-23 ఉత్తర కొరియా మిసైల్ని, కిమ్ జాంగ్ ఇచ్చిన మిసైల్స్ని ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నాడు. ఇది స్వయంగా ఈ వెలోడిమిర్ జెలెన్స్కీ మన ఉక్రెయిన్ అధ్యక్షుడే ప్రకటించడం జరిగింది. ఉత్తర కొరియా మిసైలు ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని మీద పడ్డాయి. ఉత్తర కొరియా అఫీషియల్గా, అధికారికంగా రష్యా తరపున యుద్ధరంగంలో ఉంది అని. KN-23లు నాశనం చేస్తున్నాయి ఇప్పుడు ఉక్రెయిన్ని. సో దీంతోపాటు 1,00,000 మంది వరకు ఉత్తర కొరియా సైన్యం రష్యా వస్తుంది అనేది ఒక వినికిడి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి 10,000 మంది పంపించారు, ఇప్పుడు 1,00,000 మంది సైన్యం. ఎందుకంటే ఉత్తర కొరియా దగ్గర 12 లక్షల మంది సైన్యం, ప్రపంచంలోనే అత్యధిక సైన్యం ఉన్న 4వ దేశం అనమాట. ఈ మ్యాన్ పవర్ 1,00,000 మంది సైన్యం ఉత్తర కొరియా దగ్గర. ఎందుకంటే రష్యా దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఆయుధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పోరాడే సైనిక శక్తి ఉండదు. ఎందుకంటే తక్కువ జనాభా. అందువల్లే ఇప్పుడు 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయింది. అందుకనే పుతిన్ చాలా విపత్కర కష్టాల్లో ఉన్నాడు. ఎందుకంటే సైన్యం కొరతతో. ఈ సైన్యం కొరతని ఉత్తర కొరియా భర్తీ చేస్తే రష్యా ఆయుధాల్లో తిరిగి ఉండదు. కాబట్టి ఇప్పుడు రష్యాకు 1,00,000 మంది ఉత్తర కొరియా సైన్యం రావడం అంటే ఉత్తర కొరియాని వాళ్ళు శిక్షించలేరు. ఉత్తర కొరియా మీద యుద్ధం ప్రకటించలేరు నాటో, అమెరికా వెళ్ళిన. ఇప్పుడు ఉత్తర కొరియా రష్యా నుంచి ఆహారం, తర్వాత ఎనర్జీని, ఎన్నో ఆయుధాలని, టెక్నాలజీని తెచ్చుకుంటుంది. కిమ్ జాంగ్ ఉన్ ఆపదలో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో రష్యా సహకారం ఉంటే ఇక ఉత్తర కొరియాకి తిరుగు ఉండదు. కాబట్టి ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ పుతిన్కి సహాయకరంగా వెళ్ళడం అంటే ఇక రష్యా విన్ను అనివార్యం, ఇక తిరుగులేని పరిస్థితి అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఉత్తర కొరియా ఒక ఆసియా దేశం నాటో మీద అటాక్ చేయడం, యూరోప్ వెళ్ళి యూరోప్లో యుద్ధం చేస్తున్న మొట్టమొదటి ఆసియా దేశం ఉత్తర కొరియా. అది రికార్డ్ అనమాట ప్రపంచ చరిత్రలో. మళ్ళీ ఆ దేశాన్ని శిక్షించలేని పరిస్థితి. ఆ సైన్యం ముందు, వాళ్ళ యొక్క విమానాలు, వాళ్ళ యొక్క ముఖ్యంగా KN-23 బాలిస్టిక్ మిసైల్ ముందు నాటో ఆయుధాలు పనిచేయడంలే. ఎందుకంటే ఈ KN-23 ఉత్తర కొరియా తయారు చేసిన బాలిస్టిక్ మిసైల్ని నాటో సైన్యం ఆపలేకపోతుంది, వినాశనం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పుతిన్తో కలవడమే నాటో, తర్వాత అమెరికా ఏంటంటే తప్పనిసరిగా దే హ్యావ్ టు థింక్ ట్వైస్ అనమాట. తప్పనిసరిగా ఉక్రెయిన్తో వాళ్ళు శాంతి ఒప్పందం రష్యాతో చేపించి యుద్ధం ఆపడమే, లేదా ఈ యొక్క ఉక్రెయిన్ ఓడిపోవడం అనేది అనివార్యం అనమాట. అది కిమ్ జాంగ్ ఉన్ పుతిన్కి ఇచ్చిన గిఫ్ట్గా ఇప్పుడు అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి.